నేనైతే ఎగిరెగిరి తన్ని కుక్కని కొట్టినట్టు పిచ్చి కొట్టుడు కొట్టేవాడిని. అంతే సార్, వదిలేయండి. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు, లైట్ తీసుకోవాలి సార్. మీరందరూ ఇంతేనంటారా? వినండి బాబు గారు, నాకు ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ ఎక్కువ కోపం వచ్చేస్తుంది. అవును సార్, మీరు ఇదివరకు లాగా లేరు. నేను గమనిస్తూనే ఉన్నాను. ఒక్కొక్కసారి మీకేమవుతుందని భయం ఉందండి బాబు. మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ సార్. ఇలాగైతే ఎలాగండి? ఏంటి చెప్పు, నన్ను ప్రశాంతంగా ఉండేవా? కాల్ లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నావా? మళ్ళీ ఫ్రస్ట్రేషన్ బిగిన్. వర్క్ లో ఉన్నానే, ప్రొడ్యూసర్తో మీటింగ్ లో ఉన్నానే. మీటింగ్ లో ఉన్నావో లేకపోతే ఇంకేడున్నావో? పర్లేదు చెప్పు బావా. నేనేం అనుకోను బావా. అవునే, ఒకదాన్ని ఓయర్ రూమ్ బుక్ చేసుకొని వాడు. ఎందుకు? నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నా. వింటావా బావా? శేఖర్, శేఖర్ ఏం సార్ ఈ చండాలము? ఏ శంకర్, పదండి కదా, బాగా ఎక్కడో కాలినట్టుంది కదా. మాకు కూడా అట్లనే ఉంది ఇక్కడ. నీకు చిన్న గ్యాప్ ఇస్తే దేన్నో ఒకదాన్ని గెలికేస్తావు బావ నువ్వు. నీ సంగతి ఏందో నాకు తెలుసు కదా. నీ అమ్మ నీకు చెప్తే నమ్మవు కానీ లొకేషన్ పెడతారావే. సెండ్ చెయ్, సెండ్ చెయ్, సెండ్ చెయ్. రావేరా నీ అమ్మ, రా. సెండ్ చెయ్, సెండ్ చెయ్, వస్తా. నీ సంగతి చెప్తారా, రా. ఈరోజు సచ్చాడు నా చేతిలో, సచ్చును. హలో ఓలా ఆటో, ఎక్కడున్నారు? లొకేషన్కి వచ్చేయండి. టీచర్తో మీటింగ్ అన్నాడు, పార్క్లో తిరుగుతున్నాడు. ఏంటిడ పార్క్లో? దేంతో? ఎక్కడది? దాన్ని పంపించేసినవా? నీ అమ్మ నీ ఫ్రెండ్తో డిస్కషన్ లో ఉన్నానే, ఇలా టార్చర్ పెట్టుకో. అమ్మాయిలతో పార్క్లు ఏంటో తిరుగుతుంటే నేను ఇంట్లో ఒంటరిగా ఉండాలా? నీ అమ్మ నీకు ఎంత చెప్తాను, మళ్ళీ అమ్మాయిలు అమ్మాయిలు అంటే ఆగండి సార్, ఆగండి, కొట్టకండి. ఏ శంకర్, వాటరా, వాటర్ తీసుకోమ్మా. ఏందమ్మా ఇది? మీరు ఆయన ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? అతని గురించి అన్నీ తెలుసు కదమ్మా, ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నారు? వాడి గురించి నాకేం తెలుసు? నాకు తెలియదు. నేను చిన్న పిల్లని చేసి ఆడుకుంటుండ్రు వీడు. అదేంటమ్మా, అన్నీ తెలిసే కదా మీరు ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? అవునా, నువ్వు చిన్న పిల్లవా, చెముని పిల్లివా, నోట్లో వెళ్ళి పెట్టి కొరకలేవా, ఇప్పుడు పుట్టిన బేబీవా? నీ అవ్వ. బాబు గారు, దానికి ఎన్ని చెప్పినా విందండి, వదిలేయండి. ఏంటి వినేది? నాకేం తెలియదు. నన్ను మోసం చేసిన వీడు. నేనేం చేస్తానో చూడు. ఏం చేస్తావే? అమ్మో భయం వేస్తుంది. నేను మోసం చేశానా? నీ అమ్మ మాటలతో వినే రకం కాదే నువ్వు. ఏంటే నోటుకు ఏదో వస్తే మాట్లాడుతున్నావు? కొట్టకండి. పబ్లిక్ పార్క్ లో కొట్టుకుంటే పోలీసులు చూస్తే బొక్కలు వస్తారు. పోండి, ఇంటికి వెళ్ళి కొట్టుకోండి, ఇంటికి వెళ్ళి సావండి. పోండి అమ్మా, పోండి. శంకర్గా తీసుకెళ్ళరా ఇలా. పోండి. చేతేనే అమ్మ దిమాగ్ ఖరాబ్ చేసిండ్రు. ఏందే సినిమా కంటే టెన్షన్ చేసిర్రు. ఈడొకడెవడో అలోరా ఈ అవలేగా ప్లాట్ అమ్మి పెట్టమన్నా కదరా. రాయకో ఈ రోజు జాతర జరిగేటట్టే ఉంది. కొడతావా నన్ను? దున్నపోతులో ఉన్నావు. చిన్నపిల్లవా? మోసం చేశానా? నీ అమ్మ నువ్వు రోజు రోజు నాకు బీపీ తెప్పి చంపేస్తున్నావు కదా. వస్తా ఉండు. అందరి ముందు కొడతావరా నన్ను? కదంటే అంత మోసా? అంత మోస అయితే దాని దగ్గరే ఉండరా? నన్నెందుకు కొడుతున్నావు రోడ్ల మీద పట్టి? ఎందుకు సబ్తో దేనికి సబ్తావురా? ఆడపిల్లలను కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ కొడతావు. ఎందుకు కొడుతున్నావురా? మాట్లాడితే కొడతావు, ఏం చేస్తావు? ఫోన్ చేసినా కొడతావు. ఎందుకు కొడుతున్నావు? నన్ను వదిలేయ్.
రా రోడ్డు మీద అమ్మాయిని కొడుతున్నావు. చూడు బాస్, ఇది నా పిల్లం, ఇలాగే డిస్టర్బ్ చేస్తుంది. కాదని చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. తన్ని భర్త అవును భయ్యా, ఇసుకు చూడదు. అది మ్యాటర్. చూడరా పోయి జాతర పోలే జరుగుతుంది. రమ్మన్నానా? ఇప్పుడు రోడ్ల మీద కొడుతున్నాడంటే రేపు సింపుల్స్గా చంపేస్తాడు. చేసే